నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్ళవారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్ళవారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 6 పత్తులను చూశాము. ఇప్పుడు 7వ పత్తులో నమ్మాళ్ళవారు మనకు ఆ స్వామివారే స్వయముగా వచ్చి తనలో ఉండి తనపై కవిత్వం చెప్పించుకుంటున్నారు అని నమ్మాళ్ళవారు చెబుతూ ఆ స్వామివారికి నిండైన సేవ చేయగలనా అని పరితపిస్తున్నారు. ఈరోజు తిరువాయిమొళి 7వ పత్తులోని పూర్తి అర్థమును చూద్దాము. తిరువాయిమొళి 7వ పత్తులోని మొదటి భాగము యొక్క అర్థము. మొదటి పాశ్రము. చెప్పలేనన్ని మాయలు చేసే గొప్ప మాయాలోలుడా, మునులందరూ కీర్తిస్తుండగా ముల్లోకములలోనూ నిండిపోయిన స్వామి, నా అమృతమా, ఓ సర్వేశ్వరుడా, నన్నేలువాడా, నా శరీరము లోపల ఉన్న 5 ఇంద్రియములతో నన్ను ఇంకా బాధ పెడుతూ నీ దివ్యపాద పద్మముల వద్దకు రానియకుండా చేస్తున్నావా స్వామి. రెండో పాశ్రం. మెరిసే చక్రి, నా అమృతమా, నా బెల్లమా, సముద్రములో ఉన్న ఈ భూమిని కాపాడుతున్న నీలమేఘవర్ణుడా, పాపాత్ముడిని అయిన నాకు కనబడని వేదవేద్యుడా, నన్ను లోబరుచుకొని పెత్తనము చెయ్యమని ఈ 5 ఇంద్రియములను సృష్టించి నీ వద్దకు రానియకుండా చేస్తున్నావా స్వామి. మూడవ పాశ్రం. ఆది కారణుడవై సృష్టించిన ఈ భూమిని మింగి బయటకు తీసి కొలిచి విడదీసిన నా స్వామి, పొడవైన కిరీటపు మధుసూదనుడా, నీ దివ్యపాద పద్మముల వద్దకు చంచలమైన నన్ను చేరనీయకుండా బాధ పెట్టే ఈ 5 ఇంద్రియములతో అడ్డుపడుతూ నువ్వు పొందే ప్రయోజనము ఏమున్నది స్వామి. నాలుగవ పాశ్రమం. పాపాత్ముడిని అయిన నా పాపములను తీర్చే దివ్యోషధమా, చేతనాచేతనములు అన్నిటిలోని నీలోనే అణుచుకొని ఒక లేత మర్రి ఆకుపై బాలుడవై చేరి ఉన్న నువ్వు ఈ 5 ఇంద్రియముల మాయలో పడేసి నీ దివ్యపాద పద్మముల వద్దకు రానియకుండా చేస్తున్నావా స్వామి. ఐదవ పాశ్రము. జయమునిచ్చే చక్రమును ధరించి భయంకరమైన రాక్షస కులమును వేలతో తెంపిన దేవాదిదేవ, ఈ 5 ఇంద్రియములను నాకు అన్ని పక్కలా ఉంచి నయము కాని 5 రకాల వ్యాధుల యంత్రములో నన్ను పడవేసి బాగా నెడుతున్నావు కదయ్యా. ఆరవ పాశ్రము. దేవాదిదేవా, నా స్వామి, ఓ సర్వేశ్వర, నిన్ను పొందాలి అని తలచి నీకు కైంకర్య సేవ చేసేవారిని 5 ఇంద్రియములు ఏమీ చెయ్యవు అని చెప్పిన నువ్వు భక్తి నిండిన నా మాటలలోనూ నా కవితలలోనూ ఉండిపోయినట్లు నా కన్నులలోనూ నా మనస్సులోనూ ఉండిపోతాను అని ఒక్క మాట చెప్పవయ్యా. 7వ పాశ్రం. కఠినాత్ముడవు అయిన నేను త్రాగే మధురమైన అమృతమా, ఒకానొకప్పుడు ఆ దానవులు చిలకడానికి వీలుగా అలల కడిలిలోన ఒక కొండకు వాసుకుని చుట్టిన నా స్వామి, తిరుగులేని భయంకరమైన 5 ఇంద్రియములను జయించగలిగే నీ దయ లేకపోతే ఎలాగయ్యా. 8వ పాశ్రం. దేవాదిదేవా, ఓ శ్రీకృష్ణ, నా భగవానుడా, నా స్వామి, ఓ శంఖచక్రధారి, ఈ మాయా ప్రపంచములో ఎవరినైనా సరే భ్రమలో పడివేసే మధురమైన ఈ 5 ఇంద్రియములను కూకటి వేళ్లతో సహా నరికి వేసే నీ దివ్య రూపమును చూపి నన్ను అనుగ్రహించవయ్యా. 9వ పాశ్రం. ఈ భూమితో పాటు అన్ని లోకములలోని ప్రాణుల స్థావరము అయిన ఈ శరీరములను ఈ వస్తువులను సృష్టించిన నా స్వామి, ఓ కృష్ణ, నా పరంజ్యోతి, పూర్వజన్మ పాప కర్మములను అన్నిటినీ మొదళ్లతో సహా నాశనము చేసి భయంకరమైన బురదగుండలో పడవేసి ఈ 5 ఇంద్రియముల బలమును నాశనము చెయ్యవయ్యా. 10వ పాశ్రం. కడలిని చిలికి అమృతమును తీసిన స్వామి, ఓ పరంజ్యోతి అని పిలిచి నీ 2 దివ్య పాద పద్మములపై అభిమానముతో కరిగిపోయే భాగ్యమును ప్రసాదించమని ఇంతకుముందు అడిగితే
ఈ ప్రపంచంలోని అన్ని దిక్కులలో ఉన్న అనవసర విషయములను మోసి ఈ 5 ఇంద్రియముల భారమును ఇచ్చావేమయ్యా. 11వ పాశ్రం. త్రిమూర్తి రూపములను పొంది త్రిగుణములతో సృష్టించి రక్షిస్తూ సంహరించే పద్మనాభుడు, పాలకడలిని పక్కగా చేసుకున్న స్వామివారి భక్తులకు భక్తులైన వారికి రాత్రింబగళ్ళు సేవ చేసే శటగోపులు అనే నమ్మాళ్ళు వారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి పాపములన్నీ పోవును. తిరువాయిమొళి 7వ పత్తులోని 2వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. అందమైన చేపలు తుల్లుతున్న చల్లని నీటిలోని శ్రీరంగనాథ, అదుగో తామర కన్నులు శంఖచక్రములు అని నమస్కరిస్తూ కన్నీరు నిండిన ఈమె కన్నులు నిద్రను ఎరగకున్నవి. అన్నీ విడిచి నిన్ను ఎట్లు చేరగలను అని రాత్రింబగళ్ళు తల్లదిల్లుతూ ఈ విశాలమైన భూమిని తడుముతున్న ఈమెను ఏమి చేయాలనుకుంటున్నావు స్వామి? 2వ పాశ్రము. ఈ లోకమును సృష్టించి మింగి బయటకు తీసి ఒకటేసారి కొలిచిన నా స్వామి, తామర నేత్రుడా, ఏమి చేస్తున్నావు అని అంటూ కన్నీరు కారుస్తూ చల్లని నీటిలోని శ్రీరంగనాథ అని అంటూ వేడి నిట్టూర్పులు విడుస్తూ ఏమి చెయ్యను అని అంటూ కరిగిపోతున్నది. ఇంతకు ముందు చేసిన పాపమా, నా ముందుకు రా అని పిలుస్తూ మేఘవర్ణుడా, ఇది నీకు తగునా అని అంటున్న ఈమె పరిస్థితి ఏమిటి స్వామి? 3వ పాశ్రమం. క్షణమైన ఆగకుండా గట్టి ప్రహారీలు చుట్టిన శ్రీరంగనాథ, ఓ మణివర్ణుడా అని అంటూ ఆకాశము వైపుకు చూస్తూ పిచ్చి భ్రమతో నిన్నే పిలుస్తూ బలవంతునైన రాక్షసుల ప్రాణంలో తిన్న ఓ అద్వితీయుడా అని అంటూ లోపలే కరిగిపోతూ ఓ కాకుత్సుడా, ఓ శ్రీకృష్ణ, నిన్ను చూసే విధము ఏది అని సిగ్గు లేకుండా అడుగుతున్న ఈమెను నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు స్వామి? 4వ పాశ్రమం. చల్లని నీటిలోని శ్రీరంగనాథుడా, ఓ పరిపూర్ణుడా, ఓ యోగ్యుడా అని అంటూ కదలలేని ఈమె పరవశముతో చేతులు పైకెత్తి ప్రేమ చెడ్డది అని అంటూ మూర్ఛపోతున్నది. ఓ సముద్రవర్ణుడా, నువ్వు చాలా కఠినాత్ముడవు అని అంటూ గుండ్రని చక్రమును చేతకు కలిగిన నా స్వామి, రమ్మని పరవశిస్తున్న ఈమెను నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు స్వామి? 5వ పాశ్రం. సంధ్యా సమయమున హిరణ్యకశ్యపుడి ఒళ్ళు చీల్చి అలల కడలిని చిలికిన తీరని అమృతమా, నా స్వామి, నీ దివ్య పాద పద్మముల వద్దకు చేరాలి అనే పట్టుదలతో ఉన్న ఈమె అనుక్షణము బాధపడుతూ నిన్నే అభిమానిస్తున్నది. పిచ్చి భ్రమలో ఉన్న ఈమె ఒక్కసారిగా తేరుకుని 2 చేతులు దగ్గరకు చేర్చి స్వామి శ్రీరంగనాథ ఉన్నావా అని నమస్కరిస్తూ కన్నీటితో రమ్మని పిలుస్తున్నది. 6వ పాశ్రము. పరవశముతో నా మనస్సును దోచినవాడా, గొప్ప మాయాలోలుడా, ఎర్రని అదరపు నా మాణిక్యమా, చల్లని నీటిలోని శ్రీరంగనాథ, భయంకరమైన కత్తి గద శంఖము చక్రము విల్లు ధరించిన దేవాదిదేవా అని అంటూ ఈమె పదే పిలుస్తున్నది. పడగల పామును పక్కగా కలిగిన స్వామి, పాపం ఈమెకును ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నావు స్వామి? 7వ పాశ్రం. సృష్టించిన కష్ట సుఖములతో పట్టరాని వారిని పట్టుకుని ఉండే కాలచక్రపు నా స్వామి, కడలని పడుకున్న సముద్రవర్ణపు శ్రీకృష్ణ, చేపలు నిండిన చల్లని నీటిలోని శ్రీరంగనాథ, ఓ పరమపావనుడా అంటూ లేత చిగురు వంటి సుకుమారమైన నా బిడ్డ తన అందమైన పెద్ద కన్నులలో కన్నీటిని నింపుకుంటూ పిలుస్తున్నది స్వామి. 8వ పాశ్రం. నిండైన నీటిలోని శ్రీరంగనాథ, ఓ నీలవర్ణుడా అని అంటూ ఈమె తన ఆత్మ తగలబడిపోతున్నట్లు వేడి నిట్టూర్పులు విడుస్తూ ఓ దేవతల చిగురా, కొండనెత్తి ఆలమందను కాచినవాడా అని అంటూ ఏడుస్తూ నమస్కరిస్తున్నది. పైకి లేచి చూస్తూ రెప్పవాల్చక నిన్ను ఎట్లు సేవించగలను స్వామి అని అంటున్న నా కూతురు గురించి నేను ఏమి చెయ్యను స్వామి? 9వ పాశ్రం. చల్లని నీటిలోని శ్రీరంగనాథ, అందమైన లక్ష్మీదేవి నిండిన వక్షస్థలుడా, నా ప్రాణమా, పవిత్రమైన ఈ భూమిని పెద్ద దంతముతో విడదీసిన స్వామి,
భూదేవికి నాదుడా, పెద్ద పెద్ద ఎద్దులు 7 పట్టుకొని తీసుకొని వచ్చిన రాధాలోలుడా అని అంటున్న ఈమె ముగింపు ఏమిటో తెలియకున్నది స్వామి. 10వ పాశ్రము. ముల్లోకపు నిర్వాహకుడా అని అంటూ బాధపడుతున్న ఈమె దివ్యదేహపు దేవతలు, గన్నీరు పువ్వు జడల శివుడు, 4 ముఖముల బ్రహ్మదేవుడి పక్కనే ఉన్న మేఘవర్ణుడి దివ్యపాద పద్మములను పొందగలదా? 11వ పాశ్రమం. కురుకాపురి నగరములోని కీర్తి పొందిన శటకోపులు తెల్లని తేట నీటి కాంతులతో చేరి ఉన్న నిండైన తామ్రపర్ణి నది చుట్టిన ప్రశాంతమైన తోటల వాతావరణంలో ఆ మేఘవర్ణుడి దివ్యపాద పద్మములపై చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున ఆ మేఘవర్ణుడి దివ్య వైకుంఠమున గొప్ప ఆనందపు వెల్లువలో మునిగి తేలెదరు. తిరువాయ్మొళి 7వ పత్తులోని 3వ భాగము యొక్క అర్థము. 1వ పాశ్రము. ఓ తల్లుల్లారా, తెల్లని శంఖచక్రములను ధరించిన పద్మనేత్రుడు గరుత్మంతుడిని ఎక్కి నా మనసులో ఎలా తిరుగుతున్నాడో మీకు తెలియదు. నేను మీకు ఏ విధముగా చెప్పగలను? పిల్లల అల్లర్ల మధ్యన వేదఘోష ఉత్సవ ఘోషయ్యై ఆనంద ప్రవాహపు వెల్లువలో ఆ స్వామి వేంచేస్తున్న సమయానికి నేను తిరుప్పేరే నగరమునకు వెడతాను. 2వ పాశ్రము. పొడవైన నల్లని జడగలిగిన నెచ్చెలులారా, ఓ తల్లుల్లారా, ఇరుగు పొరుగువారా, నా మనసు నా వశము కాకున్నది. ఒంటరిని అయిన నేను నా మనసును అడ్డగించలేకపోతున్నాను. రాత్రనక పగలనక అది వెళ్ళి చల్లని నీటి ప్రదేశములో తేనె నిండిన పూల తోటలు చుట్టిన దక్షిణ తిరుప్పేరేన వేంచేసి ఉన్న మణివర్ణుడు ఆ వైకుంఠనాథుడు ఆ శ్రీకృష్ణుడి ఎర్రని పండుటదరము పైననే తిరుగాడుతున్నది. 3వ పాశ్రము. అన్నిటినీ వదిలిపెట్టి శంఖముతో పాటు కలిసి ఉన్న చక్రమును సంతోషముగా చూస్తూ ఎర్రని కాంతితో మెరిసే ఎత్తైన కిరీటము, తామర కన్నులు, పండుటదరము మధురింబపు నా మనసు వశమై తిరుపేరై నగరములో నెలకొకసారి జరిగే ఉత్సవములో తిరిగే సర్వేశ్వరుడిని చేరి సిగ్గుపడే ఆడతనమును పూర్తిగా పోగొట్టుకుంటున్నది. 4వ పాశ్రమం. నా అందము గురించి పట్టించుకోకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళిన నా మనస్సు నేను ఎంత పిలిచినా కదలక అక్కడే ఉండిపోయినది. శబ్దించే అలల సముద్ర ఘోష వలె అంతటా నిండి ఉన్న దివ్యమైన వేదఘోష ఎల్లప్పుడూ ప్రతిధ్వనించే అందమైన తిరుపేరై నగరమున కొలువై ఉన్న శంఖహస్తుడి మాయలోన మునిగిపోయిన నాపై కోపగించుకుని ఏమి లాభము తల్లుల్లారా? 5వ పాశ్రము. కోపముతో శకటమును తన్ని రాక్షసి మోసపు పాలను తాగి మద్ది చెట్ల మధ్యకు పోయి పండిన వెలగ పండుకు దూడను విసిరిన నా కృష్ణ భగవానుడి ముందు నా ఆడతనము ఓడిపోయినది. కోపగించుకుని ఏమి లాభము తల్లుల్లారా? పండిన తోటల తిరుప్పేరై నగరములో కొలువై ఉన్న వాడి దగ్గరకు నన్ను తొందరగా పంపండి. 6వ పాశ్రము. నీలమేఘవర్ణపు నా స్వామి నా ముందుకు వచ్చి నా చేతికి అందకుండా నిలుచున్నాడు. చల్లని నీరు చుట్టూ చేరి ఉండగా అందమైన ఎర్రని పైరు చామరలై వీస్తుండగా వేదమంత్రములతో చేసే ఆరాధనల మధ్యన తిరుపేరై నగరమునకు వచ్చి ఈ భూమిపైన ఉండిపోయిన వాడి దగ్గరకు నన్ను తొందరగా పంపండి. 7వ పాశ్రము. కడలి చుట్టిన ప్రాకారముల దక్షిణ లంకను చేరిచిన స్వామి తిరుపేరై నగరంలో కొలువై ఉన్నాడు అని వెతుకుతూ వెళ్ళి కనబడని నా మనసు గురించి ఎవరి సాయము తీసుకోవాలో నాకు తెలియడం లేదు చెలి. 8వ పాశ్రము. ముందుగా వెళ్ళిన నా మనస్సు ఆ నీలి సముద్రపు వన్నుడితో నా గురించి ఏమి చెప్పినదో ఏమిటో. అందరూ చూస్తుండగా మట్టితో నిండిన ఈ భూమి, ఆ సముద్రములు, ఆ విశాలమైన ఆకాశము వెనుకపడినట్లు పెద్దగా పెరిగిన నిర్మలమైన స్వామి కొలువై ఉన్న అలలు చుట్టిన అందమైన తిరుపేరైకు వెడుతాను. 9వ పాశ్రము. ఓ తల్లుల్లారా, నా నెచ్చులుల్లారా, నేను మీకు చెబుతున్నది ఒక్కటే. గంభీరమైన మనస్సు దగ్గర లేని ఈ పరిస్థితిలో నాకు ధైర్యము చెప్పి ఆ శ్యామలవర్ణుడు, ఆ నీలి సముద్రమును, ఈ భూమిని మింగిన కృష్ణ భగవానుడు వచ్చి కొలువై ఉన్న చోటు చెరువులు నిండిన అందమైన వరిచేలా తిరుపేరై దివ్యనగరమునకు నన్ను పంపండి. 10వ పాశ్రము.
పొడవైన శిఖరపు మేడలు ఉన్న అందమైన తిరుపేరై నగరమున కొలువై ఉన్న స్వామి చెవికి మకర కుండలములున్న గొప్ప మేఘవర్ణుడు. ఆనాడు 100 కౌరవులను చంపిన మాయాలోలుడు. ఎన్నో యుగములుగానో ఉండిపోయిన చక్రధారి. అపహరించిన నా మనస్సు ఎక్కడ ఉన్నదా అని వెతుకుతాను. 11వ పాశ్రము. ప్రతి యుగములోనూ వేరువేరు రూపములు, వేరువేరు పేర్లు, వేరువేరు లీలలతో ఈ భూమిని రక్షించే సముద్రవర్ణుడు. తిరుపేరై నగరములోని అచ్యుతుడి గురించి అందమైన కురుకాపురులోని శటకోపులు చెప్పిన గొప్ప అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు చక్రమున్న ఆ స్వామికి సేవ చెయ్యగలరు. తిరువాయ్మొళి 7వ పత్తులోని 4వ భాగము. 4వ భాగము యొక్క అర్థము. మొదటి పాశ్రము. శంఖచక్రములు, విల్లు, గద, ఖడ్గము అన్ని దిక్కులలోకి వెళ్ళి నిండిపోగా పెరిగిన దివ్య కిరీటము ఆకాశములోకి వెళ్ళి విరాజిల్లగా విలసిల్లే నీటితో నిండిన ఈ భూమిపై దివ్యపాదమును ఉంచి ఆ స్వామి తన మంచితనముతో ఈ లోకమును తీసుకున్నాడు. 2వ పాశ్రము. సుడులు తిరుగుతున్న సముద్రపు నీటి అలల శబ్దము, కొండకు చుట్టిన వాసికి ఒరుసుకునే శరీరపు శబ్దముల మధ్యన ఆ స్వామి అమృతమును స్వీకరించెను. 3వ పాశ్రము. 7 గొప్ప పర్వతములు, 7 మహాసముద్రములు ఉన్న 7 దీపములే ఈ భూమిని కదలకుండా పట్టుకుని వంకర దంతముతో ఆ స్వామి వరాహమై నీటి నుండి పైకి తీసెను. 4వ పాశ్రము. కాలము నశించినప్పుడు ఈ భూమి, ఈ నీరు, ఈ ఆకాశము, ఈ గ్రహములన్నీ చెడిపోగా అగ్ని, గాలి, గిరులతో పాటు వెలిగే తారలన్నిటినీ పెద్ద శబ్దముతో చెడగొట్టి ఈ లోకములన్నిటినీ ఆహారముగా చేసుకుని ఆ స్వామి మిరింగెను. 5వ పాశ్రము. గొప్ప సైన్యమును విభజించి కండలు తిరిగిన గొప్ప గొప్ప వీరులు ఉన్న పౌరుషవంతులైన కురురాజులను వణికించే మహాభారత యుద్ధ సమయమున విశాలమైన ఆకాశములోకి వెళ్ళిన ఆ స్వామి విశ్వరూప దర్శనము అద్భుతము, అమోఘము. 6వ పాశ్రము. మసక చీకటి వేళ రక్తము వరదలై పారునట్లు భయంకరమైన హిరణ్యకశిపుడి శరీరమును కొండను పగలగొట్టినట్లు పగలగొట్టి ఆ స్వామి చీల్చి చెండాడెను. 7వ పాశ్రము. 100 కొద్దీ శవములు గుట్టలై పడునట్లు పొంగి పొర్లాడే సముద్రమును ఒరుసుకుంటూ వదిలిన బాణములతో లంకను చెరిచి బూడిద చేసిన స్వామి చేసిన యుద్ధము ధర్మయుద్ధమే. 8వ పాశ్రము. మండే అగ్నిదేవుడు నెమ్మిలి వాహనపు కుమారస్వామి ఓడిపోగా ముక్కంటి శివుడు వెన్ను చూపెట్టిన తరువాత ఆ స్వామి బాణాసురుడి 1000 భుజములను ఖండించెను. 9వ పాశ్రము. మన స్వామి అన్నిటికంటే ముందు ఈ భూమిని, ఈ నీటిని, ఈ అగ్నిని, ఈ గాలిని, ఆ ఆకాశమును, ఆ కొండలను, తర్వాత సూర్యచంద్రులను, నక్షత్రములను, ఆ తర్వాత ఆ వర్షమును, ఈ భూమి మీద ఉన్న ఈ ప్రాణులను సృష్టించెను. 10వ పాశ్రము. భయంకరమైన చెడ్డవానను అడ్డుకుంటూ గోవుల గుంపు గోపకులములోని వారు ఒదుగునట్లు దొర్లిపడుతున్న నిండు నీటి జలపాతముల చుట్టూ అడవి మృగములు ఉన్న ఒక పెద్ద కొండను ఆ స్వామి ఎత్తెను. 11వ పాశ్రము. కొండనెత్తిన శ్రీకృష్ణుడే భక్తులతో కలిసిపోయి ఒకటైపోయిన శటగోపుల నోటి వెంట పలుకులే అర్థవంతమైన 1000 ద్రవిడ పాశ్రములు అవ్వగా అందులోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారికి ఎల్లవేళలా జయము కలుగును. తిరువాయ్మొళి 7వ పత్తులోని 5వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. బ్రహ్మదేవుడు పుట్టించిన ఈ భూమిపై గడ్డిపోచ మొదలుకొని చిన్న చీమ వరకు ఒకదానిని కూడా వదలకుండా మొత్తము ఈ చరాచరములన్నిటినీ ఆ వైకుంఠములో ఉంచగలిగిన స్వామి. ప్రశాంతమైన అయోధ్య నగరపు రాజు ఆ శ్రీరామచంద్రుడి గొప్ప గుణములను తెలుసుకోవడం కన్నా వేరే పని ఏమైనా ఉన్నదా? 2వ పాశ్రము. ఈ భూమిపైన పుట్టిన మనుషులను బాధపెట్టే రాక్షసులను ఆ స్వామి వెతికి పట్టుకొని చంపి వెళ్ళారు అని తెలిసిన తర్వాత ఈ భూలోకవాసులు దయ కలిగిన శ్రీమన్నారాయణుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవుతారా? 3వ పాశ్రము. చిరకాలముగా ఉన్న పాత ద్వేషములతో వినేవారి చెవులు చిల్లుబడేటట్లు పనికి మాలిన మాటలతో నిందించిన శిశుపాలుడు కూడా
ఆ స్వామివారి దివ్యపాద పద్మముల కిందకు చేరారు అన్న విషయమును విని తెలుసుకున్నవారు కేసిని చెంపిన స్వామి ఆ సర్వేశ్వరుడి గొప్ప కీర్తిని కాక మరి వేటినైనా వినగలరా? 4వ పాశ్రము. అంతా శూన్యమైన ప్రళయకాలమున అన్ని రూపములను తనలోనే ఇముడ్చుకొని ఏమీ లేనట్లుగా చేసిన స్వామి ముందుగా మంచినీటిని సృష్టించి ఆ తర్వాత బ్రహ్మదేవుడిని సృష్టించెను అన్న విషయమును తెలుసుకొని ఆలోచించి చూసిన తత్వవేత్తలు ఆ స్వామికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవుతారా? 5వ పాశ్రము. లోతైన నీటిలోన మునిగిపోయిన ఈ విశాలమైన భూమి కరిగిపోకుండా అందమైన ఒక వరాహమై తన కొమ్ముతో పైకి తీసుకొని వచ్చెను అని విన్నవారు ఆ మాయాలోలుడి దివ్యపాద పద్మములను తప్ప వేరొక దానిని గురించి ఆలోచించగలరా? 6వ పాశ్రం. దానగుణములో గొప్పవాడైన బలిచక్రవర్తి చేతిలో బాధపడిన దేవతలు అందరూ కలిసి వెళ్ళి ఆ స్వామిని అర్థించగా వారి దుఃఖమును పోగొట్టడానికి అందమైన మునిబాలుడై చేసిన చిద్విలాసములు విన్నవారు ఆ కేశవుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవ్వగలరా? 7వ పాశ్రము. తుమ్మెదలు త్రాగే పువ్వులను తీసుకుని వెళ్ళి మార్కండేయుడి ప్రాణముల గురించి జడల శివుడు కూడా ఆ స్వామిని కలిశారు అని తెలుసుకున్నవారు ఆ శ్రీకృష్ణుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవ్వగలరా? 8వ పాశ్రము. హద్దు పద్దు లేని శక్తితో చిత్రహింసలు పెడుతూ దేవతలను కష్టాల పాలు చేసిన హిరణ్యకశ్యపుడి బలమైన శరీరమును గొప్ప నారసింహుడై చీల్చెను అని తెలుసుకున్నవారు ఆశ్చర్యము కలిగించే ఆ ఐశ్వర్యవంతుడి గుణములను కాక వేరొక దానిని తెలుసుకోగలరా? 9వ పాశ్రము. ప్రపంచమంతా తెలిసేటట్లు అద్వితీయమైన రథసారథి అయి దాయాదుల యుద్ధమును జరిపించి గొప్పవారు అయిన 5 పాండవుల గురించి 100 కౌరవుల సైన్యమును నాశనము చేశారు అన్న విషయమును తెలుసుకుని ఆశ్చర్యపోయిన వారు ఆ ఆశ్చర్యుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవ్వగలరా? 10వ పాశ్రము. బాధ పెట్టే ఈ జన్మలు, ఈ వ్యాధులు, ఈ ముసలితనము, ఈ మరణము అనే వాటన్నిటినీ నాశనము చేసి కైవల్యమునకు అడ్డుపడే రకరకాల దుఃఖములను వేళ్లతో పీకి తన కాళ్ళ కింద చేర్చుకునే స్వామి చేసే మంచి పనులను తలుచుకుంటూ కలిగిన జ్ఞానముతో చరమ శ్లోకమును తెలుసుకున్నవారు ఆ ఆచార్యుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవ్వగలరా? 11వ పాశ్రము. ఏ సందేహము లేకుండా జ్ఞానము పొందిన వారికి ఆనందప్రదమైన మోక్షమును ఇచ్చే సర్వజ్ఞుడు ఆ శ్రీకృష్ణుడి గురించి అందమైన కురుకాపురిలోని షటగోపులు సారించిన జ్ఞానప్రదమైన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఈ ముల్లోకములలోని ఏ పాపము లేని గొప్ప జ్ఞాన వైరాగ్యులు అవుదురు. తిరువాయిమొళి 7వ పత్తులోని 6వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. పరిపూర్ణమైన అన్ని వస్తువులతో ఈ ముల్లోకములను సృష్టించి కొలిచిన నా స్వామి, ఓ పద్మనాభుడా, ఓ తామరకన్నుల పద్మహస్తుడా, నన్నేలు నా స్వామి, ఒంటరిని అయిన నేను నిన్ను ఎప్పుడు చేరగలనయ్యా? 2వ పాశ్రము. ఈ భూమి, ఈ నీరు, ఈ గాలి, ఈ అగ్ని, ఆకాశము, ఈ అన్ని ప్రాణులకు మూలమై ఉన్న ఆదిదేవుడా, కొండనెత్తి ఆలమందను కాచిన దివ్యలీలల మాయాలోలుడా, బ్రహ్మదేవుడు శివుడు కీర్తించే అందమైన నీ దివ్యపాద పద్మములను నేను ఎప్పుడు చేరగలను స్వామి? 3వ పాశ్రము. కొండనెత్తి రాళ్లవానను అడ్డుకున్న కుంభనర్తకుడా, చల్లని పూల తులసిని కిరీటముపై ధరించిన స్వామి, జ్ఞానవంతుడైన బ్రహ్మదేవుడు ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి ఉన్నదంతా ఇవ్వమని అడిగితే కీర్తించడానికి కూడా చెప్పలేనంత గొప్ప కీర్తివంతుడవై ఉన్న నీ దగ్గరే ఉండిపోయిన నా సర్వస్వాన్ని నేను ఎక్కడ నుండి తీసుకుని వచ్చి ఇవ్వగలనయ్యా? 4వ పాశ్రము. తేనెవిచ్చిన చల్లని తులసిని కిరీటముగా కలిగిన గోపాలుడా, ఈ ముల్లోకములలోని త్రినేత్రుడు, బ్రహ్మదేవుడు, వజ్రాయుధమును కలిగిన ఇంద్రుడు మొదలగు గొప్ప గొప్ప వారందరూ నిన్ను చుట్టూ చేరి ఉండగా విరాజిల్లే నీ దగ్గరకు నేను ఎలా రాగలనయ్యా? 5వ పాశ్రము. ఎనలేని కాంతి కలిగిన నీలమణి మాణిక్యపు స్వామి, ఓ గోపాలుడా,
నీ నాభిన పుట్టిన ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ ముల్లోకములలోని నీ దివ్యకాంతి ప్రవహిస్తూ ఉండగా ఆ దివ్యకాంతిని దాటుకుంటూ నిన్ను సేవించడానికి నా ఆత్మగారు ఆ వైకుంఠమునకు ఎలా రాగలరయ్యా? 6వ పాశ్రము. ఎర్రని కాంతులను చిందించే గొప్ప మణిమాణిక్యపు నా స్వామి, మెరిసే పట్టు పీతాంబరము, దివ్యకాంతుల ఎర్రని పాదములు, చేతులు, నాభి, వక్షస్థలము, కన్నులు, అధరముల మధ్యన విలసిల్లుతున్న మెరుపుల లక్ష్మీదేవి విరాజిల్లుతూ ఉన్న ఓ లక్ష్మీ వక్షస్థలుడా, తెలుసుకోలేని నీ వద్దకు వచ్చే గొప్ప భాగ్యమును ప్రసాదించవయ్యా. 7వ పాశ్రము. 5 ఇంద్రియములను జయించి స్వర్గలోక పరిపాలకుడు అయిన ఆ ఇంద్రుడికి సరి సమానమైన వాడినై ఉన్న నేను ఈ భూమిని విడదీసిన లక్ష్మీ వక్షస్థలుడు ఆ శ్రీమన్నారాయణుడిని, పర్వతరాజు పుత్రిక పార్వతీదేవిని అర్ధభాగముగా చేసుకొని త్రిపురములను దహించి వేసిన ఆ శివుడిని, సరస్వతీదేవిని ముఖమున ఎల్లవేళలా ఉండిపోయిన ఆ బ్రహ్మదేవుడిని నేను చూడగలనా? 8వ పాశ్రము. ఎత్తైన గుట్టలపై ఉన్న బలవంతుడు అయిన వాలిని, అతని ప్రజలను దండించిన వాడిని, పులిని చూసిన గుర్రము వలె, సింహమును చూసిన నక్క వలె రాక్షసులు భయముతో కూతలు వేస్తూ లంకను దాటి పాతాళములోకి వెళ్ళి దాగుండునట్లు బలమైన అందమైన గరుత్మంతుడిని నడిపే వాడిని నేను చూడగలనా? 9వ పాశ్రమం. భయంకరమైన పాపములు చేస్తూ పొగరబోతూ వీరులుగా ఉన్న రావణాసురుడి వంశమును నాశనము చేసి నీరు చుట్టిన లంకా నగరమును మంచి మనసు ఉన్న వాడి తమ్ముడికి ఇచ్చి ఈ భూమిని ఏలి తిరిగి తన దివ్యలోకమునకు చేరిన స్వామి, దేవతలకు సింహమైన ఆ గొప్పవాడిని నేను చూడగలనా? 10వ పాశ్రము. అభిమానము ఉన్న గొల్లకులమున పసిబాలుడై చేరి ఆశ్చర్యము కలిగించే పనులను చేస్తూ యమకింకరుడు అయిన కంసుడిని, 5 పాండవుల గురించి భయంకరమైన సైన్యమును చంపి పరంజ్యోతిగా వెలిగే గొప్పవాడు చెప్పరాని తన వైకుంఠమును మనకు అనుగ్రహిస్తాడా? 11వ పాశ్రమం. అద్భుతమైన శక్తి కలిగిన నారసింహుడై హిరణ్యకశిపుడి ఒళ్ళు చీల్చి తృప్తిపడిన స్వామి, ఆ చక్ర సంపన్నుడి గురించి కురకాపురిలోని శటకోపులు చెప్పిన గొప్ప అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి చుట్టూ అప్సరసలు చేరి మంగళము అంటూ పాడుతూ వారికి సేవ చేసెదరు. తిరువాయిమొళి 7వ పత్తులోని 7వ భాగము యొక్క అర్థము. 1వ పాశ్రము. విచ్చిన తామరవుల వలె వచ్చి చుట్టూ చేరుతున్నాయి చూడండి. అవి చల్లని అందమైన కృష్ణుడి కన్నులా, లేక స్త్రీల ప్రాణములను తీసే 2 మృత్యుశకటములా? తెలుసుకోలేకపోతున్నాను నేను. అయ్యో నా తల్లులారా, నా చెన్నెచ్చులారా, నేను ఏమి చెయ్యను, అవి నన్ను బాధ పెడుతున్నాయి. 2వ పాశ్రము. చిలికిన వెన్న తిన్నవాడి అందమైన పెద్ద ముక్కు నా మనసులోన ఎత్తి పట్టుకున్న దీపము వలె వెలుగుతున్నది. నన్ను కదిలించి నిందించి లాభమేమున్నది తల్లుల్లారా? పక్కనే పెరుగుతున్నది కల్పవృక్షపు లతయో లేక ఆకు చిగురు నేను తెలుసుకోలేకపోతున్నాను. మీరు నన్ను బాధ పెట్టి ప్రయోజనము ఏమున్నది? 3వ పాశ్రము. నల్లని గొప్ప మేఘము వంటి దివ్య శరీరపు స్వామి యొక్క దొండపండి వంటి ఎర్రని పెదవి అన్ని దిక్కులలోకి వచ్చి నన్నే చూస్తూ అందమైన నా ప్రాణములను తోడేస్తున్నది. అది ఒక పగడపు పండునా లేక పాపిని అయిన నా క్రూర పాపము తెలుసుకోలేకపోతున్నాను నేను. 4వ పాశ్రము. ఎదిరించిన రాక్షసుల ప్రాణములను తీయడానికి వంచిన నల్లని విల్లా లేక అందమైన మన్మధుడి చెరుకు విల్లునా? అది కాదు. నా ప్రాణములను తోడేస్తున్న మన్మధుడి తండ్రి అయిన ఆ శ్రీకృష్ణ భగవానుడి గొప్ప కనుబొమ్మలేమో అవి. 5వ పాశ్రమ్యం. ఎరుపుతో కలగలిపిన తెల్లని మెరుపు తేజమై నా ప్రాణములను తీస్తున్న అందమైన ముచ్చపు మెరుపో లేక స్థిరముగా నిలిచిన కొండనెత్తిన స్వామి చిరునవ్వో తెలుసుకోలేక నేను తల్లడిల్లుతున్నాను. 6వ పాశ్రమం. అదిగో అక్కడ వేలాడుతున్నది లేత మామిడి చిగురు కొమ్మనా లేక
దుర్బలులైన అసురులకు చోటు లేకుండా చేసి విషపు పడగల ఆదిశేషుడి పానుపుపై పవలించిన వాడి మకర కుండలముల చెవుల కాస్త కూడా పట్టు విడుపు లేకుండా నన్ను బాధ పెడుతున్నాయి చూడండి అవి. 7వ పాశ్రము. చూడండి తల్లుల్లారా అని అంటూ చూపించాలి అన్న విషయం కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. 4 భుజములతో విరాజిల్లుతున్న అందమైన స్వామి ముఖము నా ప్రాణములను తోడేస్తుండగా తెలియరాని సర్వేశ్వరుడిపై ఆశపడేవారి పాలిట విషపు గుళికయ్యై అష్టమి రోజున చేరి ఉన్న అందమైన తెల్లని చంద్రుడు పాపిని అయిన నా ప్రాణములను హరించాలి అన్నట్లు నిలిచి ఉన్నాడు. 8వ పాశ్రము. సూర్యచంద్రుల వలె వెలిగే తామర కన్నులు, తీగ వంటి ముక్కు, చిగురు చెవులతో అందమే ఆభరణమై ఉన్న జ్యోతి స్వరూపుడి పగడపాదరముపై ఉన్న చెల్లని ముచ్చపు చిరునవ్వు పాపిని అయిన నా ప్రాణములను హరించి వేస్తున్నది. 9వ పాశ్రము. కమ్ముకున్న బలమైన చీకటి పొరలలోని నలుపు వంటి శ్రీకృష్ణుడి జుట్టులోని చెల్లని తులసి పూల పరిమళములు వచ్చి నా ప్రాణములను తీస్తుంటే తెలుసుకోలేకపోతున్న నాతో ఎందుకు గొడవ పడుతున్నారు తల్లుల్లారా? 10వ పాశ్రము. వాకిట్లో నిల్చున్నాను అని చెయ్యెత్తి కొడుతూ మీరు నన్ను అడ్డుకొని చుట్టూ చేరి నిందిస్తున్నారే. ఈ ముల్లోకములలో అంతటా వ్యాపించిన దివ్యకాంతుల మణివర్ణుడికే నా మనస్సు అర్పించబడి ఉన్నది. ఇక నాపై ఆశ ఎందుకు మీకు తల్లుల్లారా? 11వ పాశ్రము. బ్రహ్మదేవుడికి, శివుడికి, ఇంద్రుడు మొదలైన వారికి కూడా కనపడని శ్రీకృష్ణుడి గురించి కురుకాపురి నగరములోని శటకోపులనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున శక్తివంతులైన దేవతలతో కలిసిపోయి ఉండెదరు. తిరువాయ్మొళి 7వ పత్తులోని 8వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. ఓ మాయావామనుడా, ఓ మధుసూదనుడా, అగ్ని అయి, భూమి అయి, ఆకాశమై, నీరు అయి, గాలి అయి, తల్లిదండ్రులై, బిడ్డలై, బంధువులై, మిగిలినవన్నీ అయి ఏమిటయ్యా ఇవి? ఇన్ని నియామకాలా? అన్నీ అయి ఉన్న నువ్వు నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 2వ పాశ్రము. చల్లని తేనెలూరు తులసి పూల కిరీటపు అచ్యుతుడా, స్వామి, తిరిగే సూర్యచంద్రులై, నక్షత్రములై, చీకటి అయి, వర్షపు ధారయ్యై, గొప్ప కీర్తి అయి ఉన్న నువ్వే నిందించే భయంకరమైన చూపల ఘోర మృత్యువై ఉన్నావు అన్న విషయము ఏమిటయ్యా ఇవి? ఇన్ని విచిత్రములా? అన్నీ అయి ఉన్న నువ్వు నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. చక్రమును ధరించిన రథసారథి, ఓ చక్రధారి, విచిత్రమైన కాలమై, అనేక యుగములై, వాటితో పాటు నడిచే అందమైన చేతనములై, చెప్పలేని అద్భుతమైన వైభవములై, దివ్యమైన ఆశ్చర్యకరుడవై నిలిచిన స్వామి, ఏమిటయ్యా ఇన్ని విషయాలా? అన్నీ అయి ఉన్న నువ్వు నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 4వ పాశ్రం. పొంగిపోయే తేనె నిండిన తామర కన్నుల స్వామి, ఓ శ్రీకృష్ణ, నిండు నీటి కడలిలోని విశాలమైన ఆదిశేషుడి విషపు పడగలపై పవళించి నిత్యమై అనిత్యమై చెప్పలేనన్ని పదార్థముల నిర్వాహకుడవై చేస్తున్న ఆలోచనలు ఏమిటయ్యా ఇవి? ఇన్ని ఉపాయములా? అన్నీ అయి ఉన్న నువ్వు నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 5వ పాశ్రము. చల్లని తులసి పూల కిరీటపు స్వామి, ఓ ఆశ్చర్యుడా, నా బంధనములను పోగొట్టి నన్ను నీవాడుగా చేసుకునే నా స్వామి, జగద్రష్టవై ఉన్న నువ్వే ఈ శరీరములు, వీటిలోని ప్రాణములు అయి ఉండి వాటిని మళ్ళీ నాశనము చేస్తూ ఏమిటయ్యా ఇవి? ఇన్ని మాయలా? అన్నీ అయి ఉన్న నువ్వు నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 6వ పాశ్రం. మాయలోన పడవేసే మాయాలోలుడా, ఓ వామనుడా, మరుపై తెలివై, వేడి అయి, చల్లనై, ఆశ్చర్యకరమైన వస్తువులై, పుణ్యపాపములై, వాటి ఫలితములై, జయములై, వాటి దుఃఖమై ఏమిటయ్యా ఇవి? ఇన్ని బాధలా?
నువ్వు ఉన్న విధమేమిటో తెలుసుకోలేని మాకు కాస్త వివరించవయ్యా. 7వ పాశ్రం. స్వామి శ్రీకృష్ణ, మెరిసే కిరీటముతో వెలిగే నా స్వామి, అందరినీ బాధ పెడుతున్న అహంకార మమకారములై, అందరికీ సంతోషమునిచ్చే భోగభాగ్యములై, మార్పుల చేర్పుల కోరికలై ఇన్నిటినీ ఏర్పరుస్తూ ఏమిటయ్యా ఇవి, ఇన్ని స్వార్థములా? 8వ పాశ్రం. ఎన్ని లీలలతో ఉన్నావయ్యా స్వామి, నన్నేలు నా కృష్ణ, ఇది నీ స్వభావము అని అనుకోవడానికే తెలియరాని స్వామి సర్వేశ్వరుడా, ముల్లోకములకు నిత్య నిర్వాహకుడవై సృష్టించిన అన్నిటిలోనూ లోపల బయట ఉంటూ ఏమిటి అయ్యా ఇవి, ఇన్ని రకాల స్వభావములా? 9వ పాశ్రము. అందమైన ఈ శరీరములో ఉన్న అన్ని ఇంద్రియములు ఆనందముగా అనుభవించగలిగే రంగు, రుచి, వాసన, స్పర్శ, శబ్దము అనే గంధాదులు అయ్యి ఏ స్వభావముతో ఏ విధముగా ఉన్నావో తెలియరానంతగా అన్నిటిలోనూ కలిసిపోయి అణువు నుండి అందులేని బ్రహ్మాండము వరకు మొత్తము నువ్వే అయి ఉన్న నా స్వామి, నిన్ను తెలుసుకోవాలి అని ప్రయత్నము చేస్తున్న మేము ఎలా తెలుసుకోగలమయ్యా? 10వ పాశ్రము. అల్లెన తులసి మాలలతో అలంకరించిన దివ్య వక్షస్థలపు అచ్యుతుడా, గొప్ప వేదములలో చెప్పబడి ఉన్నట్లు ఒక చిన్న అణువు కూడా నీ నుండి వేరు కాదు అని చెబుతూ ఈ ప్రకృతిలోని ప్రాణులన్నీ నువ్వే అయి ఉన్న నీ స్వభావము ఇది అని కాస్త చెప్పవయ్యా. 11వ పాశ్రము. తాను ఉన్న విధము ఇట్టిది అని తెలియరాని స్వామి గురించి కురుకాపురిలోని నమ్మాళ్వారు నిజమేమిటో తెలుసుకొని చందోబద్ధముగా చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమకు నచ్చిన చోటుకు వెళ్ళి ఉండగలరు. 7వ పాశ్రము 7వ పత్తులోని 9వ భాగం యొక్క అర్థము. 1వ పాశ్రము. ఎల్లవేళలా నన్ను తన వాళ్ళే చేసుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను తరింపు చేస్తూ తనకు నచ్చిన ద్రవిడ భాషలో తనపై పాటలు పాడించుకుంటున్న సర్వేశ్వరుడు, ఆదికారణుడై ఉన్న స్వామి, నా పరంజ్యోతి గురించి నేను ఏమని చెప్పగలను? 2వ పాశ్రము. త్రిమూర్తులలో మూలకారణుడై ఉన్న స్వామి తన మాయతో నా ఆత్మలోను చేరి మంచి మాటలతో తనను కీర్తించమని చెప్పి తన గురించి ఒక మధురమైన దివ్య ప్రబంధమును నా నోటితో పలికించుకున్న స్వామి గురించి ఇప్పుడు నేను ఏమని చెప్పగలను? 3వ పాశ్రం యొక్క అర్థము. ఇతడు సరియైనవాడు అని తలిచి తనకు తానుగా తన గురించి వివరిస్తూ నా నాలుక పైకి వచ్చి చేరి పరమ పావనులు అయిన భక్తులకు, సనాతనులైన ఋషులకు, మునులకు తానే చెబుతున్నట్లుగా మరిచిపోలేని మంచి కవితలుగా నాతో చెప్పించిన ఆదికారణుడు గురించి ఇప్పుడు నేను ఏమని చెప్పగలను? 4వ పాశ్రము. మహాపాపాత్ముడిని అయిన నన్ను రక్షించి నన్ను తరింపచేస్తూ ఏ దోషము లేని తన గొప్పతనమును కవిత్వముగా నాకు ప్రసాదించిన స్వామి గురించి ఇప్పుడు నేను ఏమని చెప్పగలను? 5వ పాశ్రము. ఈ భూమిపై నన్ను తనలో కలుపుకోవాలి అని అనుకున్న సర్వేశ్వరుడు జ్ఞానము లేని నాతో తన కళ్యాణ గుణములను మధురమైన గొప్ప కవిత్వముగా పాడించుకుంటున్నాడు. 6వ పాశ్రము. ఆ వైకుంఠనాథుడు మధురమైన కవిత్వమును చెప్పే గొప్ప గొప్ప కవులతో తన గురించి పాడించుకోకుండా నా దగ్గరకు వచ్చి ప్రశాంతముగా నాతో ఉండిపోయి తన గొప్పతనమును ఇప్పటికీ నాతో పాడించుకుంటున్నాడు. 7వ పాశ్రము. పరమ పావనమూర్తి అయిన ఆ వైకుంఠనాథుడు నా క్రూర పాపములు అన్నిటినీ నాశనము చేసి ప్రశాంతమైన నా మనసులోనే చేరి తాను నాలాగా మారిపోయి తనను తానే కీర్తించుకుంటూ తనకు నచ్చినట్లుగా తృప్తి తీరా మధురమైన కవిత్వమును వ్రాయించుకుంటున్నాడు. 8వ పాశ్రము. అందమైన చక్రమున్న స్వామి ఈ భూమి మీద, ఈ నీటిలోనూ, ఆ ఆకాశము పైన అంతా కలిసిపోయి ఉన్న స్వామి ఏ యోగ్యత లేని నన్ను తన వలె చేసుకొని అందరూ మధురముగా అనుభవించేటట్లు తన గొప్పతనమును కవితల రూపముగా ఎంతో రమణీయముగా చెప్పించుకొని సంతృప్తి చెందుతున్నాడు.
9వ పాశ్రం యొక్క అర్థము. మరుపేలేనట్లుగా నన్ను తనలో కలుపుకొని నాతో తనకు నచ్చినట్లుగా ఎన్నో మధురమైన కవితలను సమర్థవంతముగా చెప్పించుకున్న స్వామి ఆ శ్రీయపతి యొక్క దివ్యమైన కళ్యాణ గుణములను ఎల్లవేళలా తలుస్తూ తృప్తి చెందుతున్నాను. 10వ పాశ్రము. మధురమైన కవిత్వమును పాడించుకున్న మృదువైన స్వామికి బదులుగా ఇవ్వాలి అని అనుకుంటే అన్నిటితో పాటు నా ఆత్మ కూడా వాడిదే అయి ఉన్నదే. 11వ పాశ్రము. ఎక్కడైనా ఆ స్వామి తప్ప వేరే ఏమీ లేదు అని తలిచిన కొరుకాపురి నగరములోని ప్రశాంతమైన శటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చెప్పిన వారికి తమ జీవిత తదనంతరమున మోక్షము అనే సుఖము తప్పక కలుగుతుంది. తిరువాయ్మొళి 7వ పత్తులోని 10వ భాగం యొక్క అర్థము. మొదటి పాశ్రము. అందమైన కమలవాసిని లక్ష్మీదేవితో కలిసి ఈ 7 లోకములకు సుఖముని ఇస్తూ ఎంతో గొప్పగా పాలిస్తున్న స్వామి నిండుగా అమరి ఉన్న చోటు అందమైన తోటలు చుట్టిన తిరువారన్విల్లై నగరమునకు వెళ్ళి నమస్కరిస్తూ ప్రదక్షిణములు చెయ్యగలనా? 2వ పాశ్రము. తన 2 దివ్య పాదములను చాచి విశాలమై ఉన్న మొత్తము ఈ లోకములన్నిటినీ సందేహము లేకుండా కొలిచిన స్వామి శ్రీవామన స్వామి నిండుగా అమరి ఉన్న చోటు మెరిసే ఆకాశమును తాకే పెద్ద పెద్ద మేడల చుట్టూ ప్రహారీలు ఉన్న తిరువారన్విల్లై నగరమునకు వెళ్ళి మంచి గంధపు నీటిని చల్లుతూ నమస్కరిస్తూ ప్రదక్షిణములు చెయ్యగలనా? 3వ పాశ్రము. 5 యజ్ఞములతోనూ 6 వేదాంగములతోనూ ప్రతిరోజు పూజించే గొప్ప తోటల తిరువారన్విల్లై నగరమునకు వెళ్ళి ఆ గోవిందుడిని, ఆ మధుసూదనుడిని, ఆ తేజోసింహమును, కదిలే గరుత్మంతుడిపై ఉన్న స్వామిని చూసి సేవించగలనా? 4వ పాశ్రము. ముల్లోకములకు అధిపతి ఉత్తర మధురలో పుట్టిన దివ్యకాంతుల మణివర్ణపు శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను మనస్సులో తలుచుకునే నేను పండిన పంట పొలములు చెరుకు తోటలు చుట్టిన తిరువారన్విల్లై నగరమునకు వెళ్ళి ఆ నగరములో కొలువై ఉన్న కీర్తివంతపు స్వామిని సేవించగలనా? 5వ పాశ్రము. అందరినీ అనుగ్రహించే శేషశయనుడి కీర్తిని అన్ని లోకములకు వినపడేటట్లు పాడిన నేను ఎత్తైన మణిమేడలతో నిండిన ప్రహారీలు కలిగిన తిరువారన్విల్లై నగరములో నిండుగా కొలువై ఉన్న స్వామిని సేవించగలనా? 6వ పాశ్రము. అక్కడికక్కడే యుద్ధము చేసి అందమైన రుక్మిణీదేవిని చేపట్టిన ఆజానుబాహుడిని నా మనసులో ఉంచుకొని పాపములు అన్నిటినీ చెల్లాచెదురు చేస్తున్న నేను భక్తులు నిండిన గొప్ప నగరము అయిన తిరువారన్విల్లైలోని స్వామిని సేవించగలనా? 7వ పాశ్రము. త్రినేత్రుడు వెళ్ళిపోగానే భయంకరమైన యుద్ధములో బాణాసురుడి 1000 చేతులను నరికిన శ్రీకృష్ణుడిని, మనల్ని రక్షించే ఆశ్రిత వ్యామోహనుడు, పూలతోటల తిరువారన్విల్లై నగరములోని దేవాదిదేవుడిని, నా స్వామిని నేను సేవించగలనా? 8వ పాశ్రము. నీ దివ్యపాద పద్మములు తప్ప వేరొకటి లేదు అని అంటూ విశాలమైన అగాధపు సరస్సులోన నిలిచిన ఏనుగు దగ్గరకు వెళ్ళి బాధను తీర్చిన స్వామి ఎంతో ఇష్టముగా నివసించే తోటలు చుట్టిన తిరువారన్విల్లై నగరమునకు చేరి పాపములు నిండిన ఈ మనస్సుతో నేను ప్రదక్షిణములు చెయ్యగలనా? 9వ పాశ్రము. మనసులోని చెడు పాపములను వదిలించుకొని నిర్మలమైన వైకుంఠపు మెట్లు ఎక్కాలి అని తలచి మాటల చేత మనసు చేత చేతల ద్వారా పొందాలి అని అనుకునేవారు వెళ్ళి నమస్కరించే తోటల తిరువారన్విల్లై దివ్య దేశమునకు వెళ్ళి ప్రదక్షిణములు చేస్తూ నేను నమస్కరించగలనా? 10వ పాశ్రము. చేస్తున్న ప్రతి పనిలోనూ ఆ భగవంతుడిని చూస్తూ మనసుతోనూ మాటలతోనూ చేతలతోనూ ఆ భగవంతుడి భక్తులకు నమస్కరిస్తూ ప్రశాంతత పొందే నేను తిరువారన్విల్లై నగరములో కొలువై ఉన్న స్వామిని సేవించగలనా? 11వ పాశ్రము. పరమపావనుడు అయిన స్వామికి అర్పించిన మనస్సుకు వేరొక పని ఉండదు అని చెబుతూ కురుకాపురి నగరములోని శటకోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి భార్యలను దేవతలు గౌరవించెదరు.